హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే మనం ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నా కానీ మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. నేను చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఈ సైజ్ వచ్చేసి 42 సైజు. మనం ఎప్పుడైనా చెస్ట్ సైజు కొలుసుకోవాలి. 10.5 ఉంది కదా, 10.5ను 4 భాగాలు చేస్తే మనకు 42 వస్తుంది. అంటే 10 అయితే 40 ప్లస్ హాఫ్ ఇంచులు కలిపితే 42 వస్తుంది. ఈ 42 సైజు బ్లౌజ్కి మనం షోల్డర్ ఎంత పెట్టాలి, ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి, నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ మనం బ్లౌజ్ అయితే అన్ని కటింగ్ లాగానే హైటు ప్లస్ కింద వేస్ట్ పెట్టేసుకుంటాం. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు షోల్డరు ఆమ్ డౌన్ కావాలి. దీన్ని బట్టి మన బ్లౌజ్ డిసైడ్ అయిపోతుంది. కాబట్టి మనం చెస్ట్ సైజు 10.5 ఉంది కాబట్టి నేను షోల్డర్ సైజ్ వచ్చేసి 7.35 పెట్టుకున్నా. అంటే 8కి తక్కువ 7.35 పెట్టుకున్నా. 7.35లా 4.35 మొత్తం ఫీటే ఉంచుకున్నా. ఇది 3 ఇంచెస్ ఉంచుకున్నా. చూడండి, అంటే మీకు కొంచెం వివరంగా తెలుసుకుంటే ఇది పావించి తగ్గితే ఏమన్నా అవుతుందా అంటే ఏమీ కాదు, కొంచెం మీదికి ఎత్తుకపోతుంది. దీనివల్ల మీరు పావించి ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా ప్రాబ్లం ఏం కాదు. మనం తక్కువ పెడితే మీదికి భుజం ఎత్తుకపోతుంది అనిపించినప్పుడు ఎక్కువ పెట్టుకోండి. కొంచెం మనిషి నిండుగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బెటర్, అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఎంత పెట్టుకున్నామో ఇది కూడా అంతే పెట్టుకోవాలి. 7.35 పెట్టుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర మనం ఇలా క్రాస్ లైన్ వేసుకోవాలి. కంపల్సరీ హై నెక్లకి షోల్డర్ సైడ్ డౌన్ రావాలి. ఇది ఒక టిప్పు. మళ్ళీ మనం ఈ చెస్ట్ పాయింట్ గీసుకొని ఇది గీసుకొని ఈ పాయింట్కి వచ్చేసరికి మనకు ఇక్కడ బేస్ అన్నిటికి పెడతాం కదా, అలా ఉండదు. ఇది ఈ పాయింట్కి టచ్ కావాలి. ఇక్కడ మనం స్కేల్ తోటి పెట్టుకున్నా సరే, మీకు అందాదకు తెలిసినా సరే, ఈ లైన్ మాత్రం ఇక్కడ ఎక్కువ ఇంచెస్కి టచ్ అవుతుంది. మనం ఇక్కడ ఎంత ఉండాలనో ఇక్కడ అంత ఉండాలనేది లేదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం షోల్డర్ నుంచి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 2.5 నుంచి 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. లావున్న సన్నమున్న కొంచెం మాకు మీదికే కావాలి అన్నప్పుడు 2.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ నార్మల్గా 3 వరకు దిగవచ్చు. ఎక్కువ దిగితే బాగోదు లుక్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే బాక్స్ మోడల్ మన కింద నుంచి డీప్ ఎంత ఉంటుందో అంత వేసుకున్న తర్వాత షేప్ అనేది నేను ఈ స్కేల్ ద్వారా పెట్టుకున్నాం. ఈజీగా వచ్చింది చూడండి. ఈ కొంచెంలో పాయింట్లో 1/2 ఇంచు బయటకు తీసుకున్నా. మిగతా పాయింట్ తీసుకుంటే మనకు డీప్ ఎక్కువ అయిపోతుంది. డీప్ ఎక్కువ తొడగని వాళ్ళకు, డీప్ ఎక్కువ తొడిగే వాళ్ళకి ఇలా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ బాక్స్ వేసుకొని ఇలా కూడా కలుపుకోవచ్చు. డీప్ ఎక్కువ వద్దనుకొని ఇది పెట్టేసుకున్నాను. ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ కంపల్సరీ ఉండాలి. 1 లేకపోతే 3/4 ఇంచు. మనకు టోటల్గా ఇట్లా పైపింగ్ తిరగాలి. నేను నెక్ పైపింగ్ వేసిన తర్వాత మీకు ఒక చిన్న వీడియో అయితే పెడతా చూడండి. అప్పుడు ఎలా వచ్చింది ఫినిషింగ్ అనేది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.